ఇప్పుడు సురేష్ అండ్ మన వెంకటేష్ ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు ఫారెన్ లో చదువుకున్నారు. వాళ్ళిద్దరు సినిమాల్లోకి మీరు రావాలనుకున్నారా, వాళ్లే వచ్చారా? వాళ్ళకి అసలు సినిమా అనేది ఇంట్రెస్టే లేదు. సురేష్కి అసలు లేదు. సురేష్ బాబు కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా స్మార్ట్గా ఉండేవాడు. నేను అప్పుడు అడిగాను, బాబు యాక్ట్ చేయరా, నువ్వు బాగుంటావని. అటన్నిటికన్నా ప్రేమనగర్ తీసేటప్పుడు అందులో బ్రదర్ సత్యనారాయణ నాగేశ్వరరావు గారు కదా, ఆ 2 క్యారెక్టర్లు చిన్నపిల్లాడప్పుడు వెంకటేష్ సురేష్ నువ్వు వేయరాను. సురేష్ అంటే అన్నాడు, డాడీ అది బ్యాడ్ క్యారెక్టర్, అది నేనేను అసలు. సరే వెంకటేష్ మాత్రం నేనేం చెప్పినా సరేనన్నాడు, వేశాడు. తర్వాత ఇక వాళ్ళు అనుకుందంటే ఇండస్ట్రీ పెట్టుకుందాం మనం, డాడీ తోటి సినీ ఫీల్డ్ ఎండ్ కావాలని అనుకున్నాడు. అప్పుడు వెంకటేష్ బాబు కొంచెం ఫారెన్లో సురేష్ ముందు వచ్చేసాడు. వెంకటేష్ బాబు అక్కడ ఉండి, డాడీ అయిపోయింది, నేను ఒక 2 months హాలిడేస్లో ఇక్కడే ఉంటొస్తాను. సరే ఇదైతే అప్పుడు రాఘవేంద్ర గారి డైరెక్షన్లో కృష్ణ గారి హీరోగా తీద్దామని ఒక పిక్చర్ కలియుగ పాండవులు ప్లాన్ చేశాము. అప్పుడు కృష్ణ గారు చాలా బిజీగా ఉన్నారు. బిజీగా ఉండి నాయుడు ఓ పని చేయండి, ఆంజనేయులు గారు అని మీరు కలిసి తీసుకోండి అని అన్నాడు. నేను ఆంజనేయులు ఏంటి కృష్ణ గారు, మీరు కాల్ షీట్లో రాఘవేంద్ర వస్తే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే, సో రాఘవేంద్ర నేను బుక్ చేశాను, స్టోరీ రెడీగా ఉంది అని అన్నాను. కొంచెం నేను టైట్గా ఉన్నాను అది ఇది అని అన్నాడు. నాకు ఇస్తే ఇద్దరికైతే వెంటనే మొదలెడతారు కానీ లేకపోతే కొంచెం టైం ఉందని. సరే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. అప్సెట్ అయిపోయి రాఘవేంద్ర దగ్గరికి వచ్చి, రాఘవేంద్ర ఓ పని చేస్తాము, కృష్ణ గారు ఇలా అంటున్నాడు, నేను ఆగలేను, మనం కొత్త వాళ్ళతో ఏమన్నా తీద్దామా అని అన్నాను. నువ్వు ఆల్రెడీ కొత్త వాళ్ళతో తీసావు కదా, మనం విల్ టేక్ ఇట్ అని అంటే, నీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు ఎవరితో తీద్దాం ఏంటంటే, వెంకటేష్ అప్పటికి మద్రాసు వచ్చినప్పుడు కానీ ఇది బందిష్లోను ఈ స్టూడెంట్స్లో ఆడ యాక్ట్ చేశాడు. వెంకటేష్ని అడుగుతానుండు, వాడికి ఏదో అక్కడ కాలేజీల్లో డ్రామాలు వేస్తున్నాను అది ఇది అన్నాడు. అనగానే ఇమీడియట్గా ఫోన్ చేశాడు. బాబు ఏంటి బాబు నీకు ఏమన్నా ఉద్దేశం ఉందంటారా అని. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా గొడవ పెడుతున్నారు, డాడీ మీ నాన్న ప్రొడ్యూసర్ కదరా, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదరా అని అన్నాను. అయితే ఇమీడియట్గా బయలుదేరి వచ్చేసి అని చెప్పి అప్పుడుతో వచ్చేసాడు ఇమీడియట్గా. వస్తే అప్పుడు తెలుగు రాదు వాళ్ళకి, సురేష్ కానీ వెంకటేష్ కానీ తెలుగు మాట్లాడలేరు వాళ్ళు. అప్పుడు తెలుగు మాస్టర్ని శ్రీరాములు గారిని ఆయన తెలుగు పెట్టి, అప్పుడు సుమతి కౌశల్య అని ఆవిడ ఉండేది, డ్యాన్స్ పెట్టి 6 months ట్రైనింగ్ ఇచ్చి దెన్ వీ స్టార్టెడ్ కలియుగ పాండవ్. పిలిచి 100 days ఫంక్షన్కి కృష్ణ గారే వచ్చాడు. కృష్ణ గారి దట్ వాజ్ వెరీ నైస్ అండ్ స్పోర్టివ్. రామనాయుడు గారు అబ్బాయి నా వల్లే హీరో అయిపోయాడు, నేను చేసి ఉంటే వెంకటేష్ అసలు సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు కాదని చక్కగా ఫంక్షన్ జరిగింది. ఆ విధంగా వెంకటేష్ బాబు ఇండస్ట్రీకి రావటం అయిన తర్వాత నేను బిజీ అయిపోయి ఇది అయ్యేటప్పుడు సురేష్ కూడా కొంచెం స్లోగా వచ్చేసి తను కూడా అప్పుడు వెంకటేష్ బాబుతో తీసే పిక్చర్లు తను చూస్తాడు. అట్లా ఆ విధంగా ఇద్దరు కొడుకులు ఇదైపోయారు. తర్వాత ఇప్పుడు ఇక మనవడు కూడా వచ్చేసేసాడు. ఇంకో మనవడు కూడా నేనెప్పుడు తాత నాని అభిరామ్ అంటున్నాడు. సో ఇక మా ఫ్యామిలీ అంతా ఇక్కడ హైదరాబాద్లోను మళ్ళీ వైజాగ్లో కూడా స్టూడియో పెట్టాం కదా, ఇక అంతా చూసుకోవాలి. ఏ దేశపు ప్రగతి అయినా ఆ దేశపు ఆర్థిక పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా ఆ దేశ నాయకుల పరిపాలనా సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మిస్టర్ విజయ్ కుమార్ కావచ్చు, కానీ క్లాసులో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్నది ఫిగర్స్ అండ్ ఫ్యాక్టర్స్. లేకపోతే అమెరికా వాళ్ళు అపోలో అంటుంటే మనం అప్పులో అని ఎందుకంటున్నా? బాయ్స్ డోంట్ డిస్టర్బ్ మై క్లాస్. నన్ను పాఠం చెప్పనివ్వండి. పాఠం చెప్పుకునే నీకు గుణపాఠం చెప్పకుండా వెళ్ళను మిస్టర్ పిఎస్ఆర్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మీరెవ్వరు క్లాస్ లో కూర్చోటం లేదు, ఎందుకంటే మీరందరూ నాతో పాటు బయటకు వస్తున్నారు. కమాన్ వాకౌట్. బాయ్స్ సిట్ డౌన్, కూర్చోండి, మీరు వెళ్ళొద్దు. హే చామంతి, నీకు బొట్టు కాటుకు పెట్టి పిలవాలా? కమాన్ గెట్ అప్. హే సన్నజాజి సంపంగి, కమాన్ గో, పదండి. డియర్ ఫ్రెండ్స్, మీరంతా నా మాట విని పిఎస్ఆర్ క్లాస్ బాయ్కాట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు ఇంతకాలం నుంచి ఉన్నారు కదా సార్, సినిమా ఇండస్ట్రీ సేఫ్ కాదు, దీంట్లో కదా ఉండటం ఎక్కువ మంచిది కాదని అందరూ పక్కదారులు పడతా అంటే చూడండి, మీరు ఇప్పుడు కూడా పక్కకి వెళ్లకుండా ఇంకా సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేస్తా కూర్చున్నారు. ఏంటి మీ ధైర్యం ఏంటి? చెబుతుంటే నేను మద్రాసులో ఉన్నప్పుడు శోభన్ బాబు మేము బాగా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ చేశాడు శోభన్ బాబు. ఆయన ఏదన్నా వస్తే వాళ్ళ ప్రొడ్యూసర్ ఏదైనా అడ్వాన్స్ ఇస్తే ఇమీడియట్గా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేవాడు. కొనుక్కుంటే నాకు చెప్పాడు, నాయుడు నువ్వు కూడా తీసుకో, నన్ను మన ఇద్దరం కలిసి తీసుకున్నాను.
ఎందుకో వాటి మీద నాకు మోజులు. ఎంతసేపు సినిమా సినిమా సినిమా. హైదరాబాద్ వచ్చి మన అప్పుడు ఈ ఇళ్ల స్థలాలు స్టూడియో సైట్ కూడా ఇస్తే అప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ ఆయన ఒక ఆయన అడిగాడు, సార్ మీరు ఏమిటి ఇక్కడ స్టూడియో పెడతాను, వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ సార్, ఇక్కడ ఏం చేస్తారు సార్ అని. నేను అప్పుడు ఒక ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ తోటి నా కాంపౌండ్లోకి వస్తే ఈ మస్ట్ గో విత్ ఫస్ట్ కాపీ, ఆ సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను అన్నాను. ఆ అన్న మాట కోసం అని చెప్పేసి మొత్తం కలర్ ల్యాబ్ కానివ్వండి, వాళ్ళు మొత్తం కంప్లీట్ డబ్బింగ్ ఎవ్రీథింగ్ మన స్టూడియోలో ఏర్పాటు చేసాం. ఉదయాన్నే లేవటం 10 గంటల స్టూడియో, 1 o'clock ఇంటికి రావటం, మళ్ళీ 3 గంటలకు వెళ్ళిపోవటం, 7 ఇంటికి రావటం, ఏదైనా పిక్చర్కి ఏదైనా ఉంటే పోవటం. ఈ రోజుల్లో ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమా వాళ్ళు చూసుకుని మీరు ఒక్కొక్క సినిమా 6 సార్లు 10 సార్లు చూస్తారని చెప్తా ఉంటారు. నిజమేనా? వెనక చూసామండి. ఈ మధ్యన నాకు 1 year నుంచి మామూలుగా ఏసీలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఏదైనా ప్రింట్ ఉంటే మన థియేటర్లో తీసుకొచ్చి మొత్తం నేను సినిమా చూస్తున్నానంటే ఎవరు రారు, బాబు ఆయన ఏసీ ఆఫ్ చేసేసుకుంటాడు, మనం కూర్చోలేము ఆయనతోటి. అందుకని ఇప్పుడు ఏంటంటే సగం నుంచి అవతల వేసి వేయండి, ఇటు పక్క ముందు వేయండి. సో ఇప్పుడు అంత ముందు మాదిరి ఇప్పుడు అన్ని పిక్చర్ల చోట్ల మిస్ అవుతున్నాను. బట్ ఐ డిసైడెడ్ టు సీ ఆల్ ద పిక్చర్స్. మీరు ఆల్మోస్ట్ 110 సినిమాలు 120 సినిమాలు అయిపోయినట్టున్నాయి. 130 సినిమాలు. 130 సినిమాలు అయితే కొన్ని సినిమాలు మీరు అవార్డుల కోసం తీసిన సినిమాలు వదిలిపెడితే మిగతా సినిమాల్లో ఎక్కువగా కమర్షియలిజం ఎక్కువ ఉన్న సినిమాలు అంటే సేఫ్ అయినా లేకపోతే ఇప్పుడు ఏదన్నా 1-2 పోగొట్టుకుని ఇప్పుడు అవార్డు కోసం అని పిల్లల సినిమా తీశాను, 75 lakhs పోయింది. తర్వాత అమారా బేటీ అని హిందీ పిక్చర్ తీశాను, అది పోయిన కొన్ని కోట్లు. సో ఇక అవార్డులు చాలేనని చెప్పేసి ముందు మళ్ళా వీ మస్ట్ థింక్ అబౌట్ అవర్ సేఫ్టీ. సో నాకు ఏం కలిగిందంటే నేను తెలుగు తీశాను, కన్నడం తీశాను, తమిళ్ తీశాను, హిందీ తీశాను, మలయాళం తీశాను, ఒరియా. సరే ఇక ఇన్ని అయిపోయినాయి కదా, వీ మస్ట్ ఫినిష్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అనిపోయింది. సో ఇప్పుడు అన్ని 12 అయిపోయినాయి, ఇంకొకటే ఉంది. పంజాబీ తీసేసేస్తే ఫినిష్. 13 లాంగ్వేజ్లు వరల్డ్ ఎవరు లేదు, ఏ బ్యానర్ మన బ్యానరే. సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ప్రొడ్యూసర్. సో ఐ వాంట్ టు గెట్ దట్ క్రెడిట్. రేపు ఆగస్ట్ నుంచి మొదలెడదామని పంజాబీ తీసేస్తే ఇక అయిపోయిన మనం ఇక దాన్ని ఎవరు టచ్ చేయరు. ఇప్పుడు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అంటే అందరూ తీసే చిన్న సినిమాలు అనుకోండి, ఆడినాక పెద్ద సినిమా అవుతుంది. బట్ మార్కెట్ అయ్యి హీరో ఓరియంటెడ్ సినిమాలే ఆడుతున్నాయి, లేని సినిమాలు ఆడతలేదు అన్నాక కూడా మీరు ఈ మధ్య కాలంలో మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు. కొన్ని డబ్బులు అవుతున్నాయి, కొన్ని పోతా ఉన్నాయి. ఎందుకు అట్లా? మీరు సురేష్ అట్టకు పెద్ద సినిమాలు తీస్తున్నాడు కదా, అతనితో పాటు వెంకటేష్ ఉన్నాడు చేతిలో, రాణా ఉన్నాడు చేతిలో. మీరు పెద్ద ఏళ్ళకుండా ఎందుకు చిన్న చిన్న సినిమాలు ఎక్స్పెరిమెంటల్ గా చేస్తున్నారు? ఇప్పుడు కొడుకు మనవడు 2 కాల్ షీట్లు ఎవరేమని ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందంటే జనరల్ గా నా పర్సనల్ ఒపీనియన్ కానీ అందరూ అనుకునేది, ఒక సక్సెస్ఫుల్ హీరో ఉందంటే అక్కడ వరిగెత్తుతారు. బికాజ్ అప్పుడు ఆ రోజుల్లో మేము పిక్చర్లు తీసేటప్పుడు కానీ ఇప్పటికి కూడా మేము ఐ డోంట్ డిస్పోజ్ మై పిక్చర్, తెలుగు పిక్చర్ మంచిగా చెడు కానీ రిస్క్ తీసుకుంటాను. నేను మెయిన్ నమ్మేది సబ్జెక్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. నేనేం అమ్మేవాడిని కాదు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసి అమ్ముకోవాల్సిన లేదు. సో రిస్క్ అయినా కానీ నేను ఆలస్యామృతం అని తీశాను, చాలా బాగుందని ఆయన చూసిన వాళ్ళందరూ 100 రోజులు అన్నారు. రిలీజ్ రాంగ్ రిలీజ్ అయిపోయింది, కొంచెం దెబ్బతిన్నాం, కొంత పోయింది. సరే పోతుంటుంది, దాని గురించి పట్టించుకొని. అట్లాగే ఇప్పుడు మామూలుగా రాణా ఉన్నాడు, రాణా ఉంటే ఇప్పుడు ఆ పిక్చర్ కాగానే ఆల్రెడీ హిందీలో బుక్ అయ్యాడు, ఈజ్ బిజీ. సో అట్లాగే వెంకటేష్ బాబు తనేమో ఈ గాట్ ఈజ్ ఓన్ స్కూల్. నేను అంటాను 4-5 జీరే బాబు, డబ్బులు బాగా వస్తాయంటే వద్దులే డాడీ, నువ్వు సంపాదించింది ఉందిలే, సరిపోద్దులే మనకు అంటుంటాడు. సో దట్ ఈస్ ది వే. సురేష్ ఒకటే మామూలుగా తను వేరే, తనేందంటే సురేష్ త్వరగా తెలుసు బాబు అంటుంటాను. నేను ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ డాడీ, నీకు అంటే అలవాటు పడ్డావు, మేము మాత్రం నేను 500 కూడా బాగొట్టుకోను, చాలా స్లో అయినా కానీ నాకేం పర్వాలేదు. సో ఈ గాట్ ఈజ్ ఓన్ స్కూల్. సో ఇప్పుడు ఎవరికెవరు నాకన్నా చాలా జాగ్రత్త అయినా నా పిల్లలు, అంచేత మనం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రశ్నలో ఒక షార్ట్ బ్రేక్. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.